నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము. యేసు నామం జయం జయం, సాతాను శక్తులు లయం లయం. యేసు నామం జయం జయం, సాతాను శక్తులు లయం లయం. ఎల్లవేళలందు కష్టకాలమందు బలగుండ యేసుని స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడల బలపడదే వివరింపా. ఎల్లను నీవే నాకెల్లడల బలపడదే వివరింపా. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు బలగుండ యేసుని స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడల బలపడదే వివరింపా. ఎల్లను నీవే నాకెల్లడల బలపడదే వివరింపా. మనుషులు ఫీల్ అయిపోతారేమో అని ఫీల్ అయిపోతాం. అమ్మో డిఈఓ గారండి, డిఈఓ గారు ఊరుకోరు, డిఎస్పి గారు, వీళ్ళు ఆఫ్టర్ ఆల్ చిన్న లోకానుసారం వ్యక్తులకి భయపడుతున్నాం. దేవునికి ఎంత మనం గడగడ వనకాలో చూడండి. హీఈస్ ద క్రియేటర్ గాడ్, ఆల్మైటీ గాడ్, పవర్ఫుల్ గాడ్. సామాన్యమైన వ్యక్తి కాదు ఈయన, దేవుడు. అంటే మనకి లైట్గా తీసుకుంటున్నాం దేవుణ్ణి. అందుకే ఈ ప్రభు దినము కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకుట ఎట్టి పరిస్థితుల్లో మీరు మానద్దు అన్నాడు. ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయొచ్చు. నిజంగా దేవుని దినము లేకపోతే దేవుని రాకడ అతి సమీపంగా ఉందేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పరిస్థితులు చూస్తుంటే చాలా చోట్ల చర్చెస్ని మరి తగలబెట్టేయటము, మరి మణిపూర్లో మనం చూసాం పరిస్థితుల్లో. అలాగే అనేక విధాలుగా బైబిల్స్ని తగలబెట్టడం, సేవకుల్ని కొట్టడము, చిత్రహింసలు పెట్టడం చూసాం పరిస్థితులు. రానున్న దినాల్లో ఆంధ్రప్రదేశ్ చాలా వరకు సేఫ్ జోన్లో ఉన్నాం మనం. కానీ నెమ్మదిగా సౌత్ ఇండియాకు ఒకవేళ అది పాకితే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. సమయం ఉన్నప్పుడే ప్రభువుతో మనం గడపాలి. ప్రభు దినము చాలా ప్రత్యేకంగా మనం తీసుకోవాలి. మనం సమకూడి దేవుని మనం ఆరాధించాలి అంటున్నాడు ఇక్కడ. ఆ దినము సమీపించిన కొలది మీరు మరీ ఎక్కువగా మీరు అలాగ చేయండి. ఇంకోటి అంటున్నాడు చూడండి, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. మనమే స్పిరిచువల్గా స్టెబిలిటీ లేకపోతే ఒక వారం వచ్చి దేవుని సన్నిధికి 2 వారాలు మానేయటం, మళ్ళీ రావటం, ఇట్లా వస్తుంటే వేరే వాళ్ళని మనం ఏం పురికొల్పగలం? దేవుని సన్నిధికి క్రమంగా మనం రావాలి. ఎవరైతే రాలేకపోతున్నారో, బలహీన ఘటాలు బలహీనంగా ఉన్నారో వారిని మనం పురికొల్పాలి. ఇది చర్చ్ అనేది, దేవుని బిడ్డల సమూహం అనేది వ్యక్తిగతం, ఒకరు పర్సనల్ కాదు. ఇది దిస్ ఈజ్ ఎ కార్పొరేట్ ఫెలోషిప్, దిస్ ఈజ్ ఎ కార్పొరేట్ వర్షిప్. కార్పొరేట్ అనే మాటకు అర్థం ఏంటంటే గ్రూప్ వర్షిప్, కలెక్టివ్ వర్షిప్. కలిసి మనం దేవుని ఆరాధిస్తున్నాం. పర్సనల్ ప్రేయర్స్ గంటలు రోజుల తరబడి చేయండి, అదంతా నథింగ్. వాట్ మ్యాటర్స్ ఈజ్ ద చర్చ్, వాట్ మ్యాటర్స్ ఈజ్ హిస్ ప్రెజెన్స్. నేను దేవునితో చాలాసేపు గడుపుతానండి, చర్చ్ నాకు అంత ముఖ్యం కాదంటారు. దట్స్ వే రాంగ్ అండర్స్టాండింగ్, యాంటీ బిబ్లికల్ అండర్స్టాండింగ్ అది. ఇక్కడ అంటున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో మీరు కొందరు మానుకొనుచున్నట్టు మీరు సమాజంగా కూడుట మానద్దు. ఎందుకంటే చాలా ప్రత్యేకమైన దినం ఇది. ఇది ప్రభు దినము, దేవుని దినము. చూడండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము కొన్ని మాటలు మనం చూద్దాం. 13వ వచనం, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదు. ఎన్నిసార్లు అసలు ఎవరు ఫాలో అవుతున్నారండి? జస్ట్ 2 అవర్సే మనం దేవునికి. 2 అవర్స్ చాలా కష్టం. చాలామంది 1 అవరే, చాలామంది 1.5 అవరే, లేకపోతే 2 గంటలు, మా 3 గంటలు పని కొన్ని చోట్ల. ఇంకా మిగతా టైం అంతా ఆదివారం లోకవార్తలే కదా మనం చెప్పుకునేది.
ఇక్కడ అంటున్నాడు లోక వార్తలు చెప్పుకొనకయ్యు మీకు ఇష్టమైన పనులు. నిజమే, కొన్ని పనులు చాలా ఇష్టంగా ఉంటాయి మనకి. ఆదివారమే మనం పెట్టుకుంటాం. లేదండి వాళ్ళు ఏ రోజు దొరకరండి, ఆదివారమే దొరుకుతారు. దేవుడు ఎప్పుడైనా దొరుకుతాడా? చాలాసార్లు ఇదే మాట్లాడుతాం. దేవుని చాలా లైట్గా మాట్లాడేస్తాం మనం. దేవుడు ఎంత బాధపడుతున్నాడో చూడండి. దేవుని సమయం, దేవుని దినం, ఇంక నేను ఎవరికేమనండి, నా దేవుని నేను కలుసుకోవాల్సిందే. నా దేవుడు నాకు ఫస్ట్ ప్రయారిటీ, మనుషులు కాదు, వాళ్ళు ఎవరైనా పర్లేదు. హై ఎమర్జెన్సీ, ఓకే నీకు ఎగ్జామ్ ఉంది, అది ఇంపార్టెంట్ ఎగ్జామ్, ఓకే దేవుడు అర్థం చేసుకుంటాడు, ఈవినింగ్ సర్వీస్కి రావచ్చు. ఇక్కడ అదే అంటున్నాడు విశ్రాంతి దినం, నా విశ్రాంతి దినం. దేవుంది ఈరోజు. సండే ఎప్పుడు మన క్యాలెండర్లో పెట్టుకోవద్దు అసలు. సండే మనది కాదు, సండే రౌండ్ ఆఫ్ చేసేయండి. ఇట్ బిలాంగ్స్ టు ద లార్డ్. 4 ఆదివారాలు వచ్చినాయా, ఈ నెలలో 5 ఆదివారాలు వచ్చినాయి, ఈ 5 రోజులు మైనస్ చేసేయండి. 30 - 5 25 డేసే మీవి. ఈ 5 డేస్ దేవునికి, ఆ మాత్రం మనం ఇవ్వలేమా దేవునికి? అంటున్నాడు విశ్రాంతి దినాన్ని మీరు వ్యాపారం చేయొద్దు, మీకు ఇష్టమైన పనులు మీరు ఏం చేయొద్దు, లోకవార్తలు మీరు చెప్పుకోవద్దు, అప్పుడు మీరు యెహోవా యందు మీరు ఆనందిస్తారు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించాను. దేవుని దినం, ప్రభు దినం ఎవరైతే చాలా భక్తిగా భయముతో దేవుని ఆరాధించడానికి కేటాయిస్తారో తప్పకుండా వారిని దేవుడు దీవిస్తాడు. దేవుడు తప్పకుండా దీవిస్తాడు. దేవుణ్ణి ఎదుర్కోవడానికి ఒక పావుగంట ముందు మనం ఉండాలి. చంద్రబాబు గారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చారు, 9ంటికి ఇచ్చారు, మీరు 9:30కి వెళ్తారా? ఆయన పెద్ద వ్యక్తి, గొప్పోడు, ఆయన సీఎం గారు, ఆయన పొజిషన్ మనం గౌరవించాలి. 9 అంటే మీరు ఎప్పుడు ఉంటారు? 8 గంటలకి అక్కడ హడావుడి స్టార్ట్ అయిపోతుంది. దేవుని దగ్గర కంటే 9:30, 10 అంటే నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, నన్ను నేను పరిశీలించుకుంటున్నాను, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎందుకంటే ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ డే, ప్రెషియస్ డే, స్పెషల్ డే. ఇట్స్ ఏ డే ఆఫ్ ఆనర్ అండ్ గ్లోరీ. పావుగంట ముందు దేవుణ్ణి మనం కలుసుకోవడానికి ముందే ఉండాలి, దేవుని అపాయింట్మెంట్ తీసుకోవాలి. మనం స్కూల్స్ కాలేజెస్ పరిగెత్తట్లేదా? ఎంత గంటలు హడావడి, ముందే ఉరుకులు పరుగులు, క్యారేజీలు హడావడి. ఓ పావుగంట ముందే అక్కడ మళ్ళీ ఫింగర్ ప్రింట్లు, హాఫ్ ప్రింట్లు, ఫేస్ యాప్లు, ఈ యాప్లు. దేవునిది ఇంకెంత ఘనముగా మనం ఆచరించాలి, ఎంత ఘనముగా తీసుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు ప్రభు దినం గురించి అంటున్నాడు, నా విశ్రాంతి దినాన్ని మీరు వ్యాపారం చేయొద్దు. 56వ అధ్యాయం చూడండి, వెనక్కి రండి, యెషయా గ్రంథము 56వ అధ్యాయం 6వ వచనంలో, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొంచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించు ఆయనకు పరిచర్య చేస్తే అంటున్నాడు, నా పరిశుద్ధ పర్వతములకు నేను తోడుకుని వస్తాను. 7వ వచనం చూడండి, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఈ ప్రభు దినం యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఈ డే ఆఫ్ గ్యాదరింగ్, సమకూడుట, దేవుని బిడ్డలు సమకూడుట. అందుకనే చూడండి 84వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, 84వ కీర్తన 2వ వచనంలో, యెహోవా మందిరావరణను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. నేను వెళ్ళాలి పరిగెత్తుకుంటూ, దేవుని సంధికి మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఒక బర్డెన్గా, భారంగా తీసుకోకూడదు. అమ్మో వెళ్ళాలి నాయన, వెళ్ళాలి 2 గంటలు, ట్రాఫిక్, ఎండ, సునామీలు, అలలు, ఇవన్నీ ఎలా తట్టుకో, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. నేను దేవుని సంధికి వెళ్ళాలి, యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు అది సొమ్మసిల్లుచున్నది. డీప్ లాంగింగ్ అండ్ డిజైర్ ఫర్ ద హౌస్ ఆఫ్ గాడ్. మనకి బాగా చలించిపోవాలి, మనం దేవుని సంధికి నేను వెళ్ళాలి, టైం అయిపోతుంది నాకు, నేను దేవుని కలుసుకోవాలి, దేవుని ఆరాధించుకొని నేను ఉండలేను, ఇది దేవుని దినము. కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇంకోసారి అంటాడు, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. మొదటిగా మీకు జ్ఞాపకం చేశాను, ప్రభు దినము యొక్క ప్రాధాన్యత ఏంటంటే దేవుని బిడ్డలు సమకూడుట, డే ఆఫ్ గ్యాదరింగ్. దేవుని బిడ్డలు ఒక చోట సమకూడి దేవుని ఆరాధించడం. రెండవది ఈ దినము యొక్క ప్రాధాన్యత, పునరుద్ధానుడైన యేసును బట్టి ఉత్సహించుట, డే ఆఫ్ సెలబ్రేషన్. అబ్బబ్బా ఎంత బాగుందో. మనకు సెలబ్రేషన్ అంటే చర్చ అయిపోయినాక మధ్యాహ్నం సీన్ గుర్తొస్తుంది. తప్పకుండా ఆదివారం సహజంగా 90% మనకేముంటుంది, నాన్ వెజ్. సెలబ్రేషన్ అంటే అది గుర్తొస్తుంది. దానికంటే ముందు
పునరుద్ధానుడైన యేసును బట్టి ఉత్సహించుట సంతోషముతో. 122వ కీర్తన 1వ వచనం చూడండి. యెహోవా మందిరమునకు వెలుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఐఎమ్ గ్లాడ్ వెన్ పీపుల్ సే దట్ కమ్ లెట్స్ గో టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలు రండి మన చర్చికి వెళ్దామంటే మనం సంతోషంగా వెళ్ళిపోవాలి, హ్యాపీగా వెళ్ళాలి, హ్యాపీనెస్ ఉండాలి దేవుని సన్నిధికి, విచారంగా ఉండకూడదు. ట్రూ జాయ్, ఎగిరి గంతులు వేయాలి. ఏంటి తెలుసా? మన దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు. అందుకే చూడండి లూకాసు వార్త 24వ అధ్యాయము ఆదివారం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ 5వ వచనం చూడండి. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆదివారానికి ఎంత ప్రాధాన్యత ఉందంటే ఏదో సండే చర్చికి వెళ్ళాలి కాదు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు ఇది. ఈస్టర్ రోజు ఒక్కరోజే గుర్తుపెట్టుకోవడం కాదు, ప్రతి ఆదివారం కూడా ఇట్స్ ఏ రిజరక్షన్ డే, ఇట్స్ ఎ డే ఆఫ్ సెలబ్రేషన్. మనందరం కలిసి ఇక్కడ ఉన్నామంటే సంతోషంతో దేవాదేవుని గణపరచాలి, పునరుద్ధానుడైన యేసును బట్టి ఉత్సహించాలి. ఒకవేళ ఆయన చనిపోయి తిరిగి లేవకపోతే మనందరం ఉండేవాళ్ళం కాదు, క్రైస్తవ్యం ఉండేది కాదు, హ్యాపీనెస్ ఉండేది కాదు. ఏం దేవుడండి మీ దేవుడు చనిపోయాడంట, తిరిగి లేవలేదంట, మీ దేవుడు మూగదేవుడంట, మాట్లాడలేదంట. కానీ ఈ దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధిస్తున్నామంటే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచారు కనుకనే ఆయన మనం ఆరాధిస్తున్నాం. ఆయన పునరుద్ధానుడు. అందుకే ఈ రోజున మనం ఏమని పిలుస్తాం? పునరుద్ధాన దినము, మరణాన్ని జయించిన దినము, మరణాన్ని ఓడించిన దినము, మనందరికీ జీవాన్ని ఇచ్చిన దినం ఇది. ఇట్స్ ఎ డే ఆఫ్ సెలబ్రేషన్. సెలబ్రేషన్ రోజు బాధగా ఉండకూడదు. పర్వాలేదులేండి, ఒక అరగంట లేట్ అయినా పర్లా, దేవుని మనం ఆరాధిద్దాం, కమాన్. ఏది ఈ రోజుల్లో ఏది సెలబ్రేషన్ మూడ్, ఏది హ్యాపీనెస్ ఏది దేవుని సంధిలో మనకి? లేకపోతే ఒకవేళ కావాలి, ప్రభా నీ సంధిలో నాకు ఎంత గొప్ప ఆనందం, నేను అనుభవిస్తున్నాను ప్రభా, నువ్వు మరణాన్ని జయించి తిరిగి లేచావు, నీకు స్తోత్రాలని చెప్పి. చూడండి 100వ కీర్తనలో అంటాడు కీర్తనాకారుడు, హ్యాపీగా గంతులు వేస్తున్నాడు. 2వ వచనం చూడండి. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి రండి. పాటలు పాడుకుంటూ రండి. ఎక్కడో మనం స్నానం చేస్తూ జనరల్గా బాత్రూంలో పాటలు పాడతాం, లేకపోతే ఏదైనా హ్యాపీ మూడ్ వచ్చినప్పుడు దేవుడు కార్యం చేసినప్పుడు పాట వచ్చేస్తుంది మనకి. అలా కాదు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా పాటలు పాడుకుంటూ రండి, హ్యాపీగా రండి. సగం అయిపోయిందిలే, ఇంకా సగం సర్వీసేలే, పద తొందరగా అయిపోద్ది, ఇంకెళ్ళిపోదాం. హ్యాపీగా రావాలి దేవుని సన్నిధికి. ఒక 10 నిమిషాలు ముందే రావాలి. పాటలు నేను మిస్ అయిపోతానేమో, వాక్యం మిస్ అయిపోతానేమో, లేకపోతే ఆరాధన వర్తమానం మిస్ అయిపోతానేమో, లేకపోతే దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో నేను మిస్ అయిపోతానేమో. ఆరాధనలో ఏ భాగం నేను మిస్ అవ్వకూడదు. నేను హ్యాపీగా పరిగెత్తుకుంటూ నేను వెళ్ళాలి, నా దేవునితో నేను స్పెండ్ చేయాలి. ఇట్స్ ఎ గ్రేట్ జాయ్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్. దేవుని సన్నిధిలో ఉండే సంతోషం కంటే ఈ లోకంలో సంతోషం ఎక్కడా మనకు లభించదు. దేవుడు, అందుకే నేను రాయబడింది 16వ కీర్తన 11వ వచనంలో, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ సన్నిధిలో నిత్యము సుఖములు కలవు. రియల్ జాయ్, కంప్లీట్ జాయ్, పర్ఫెక్ట్ జాయ్, 100% హ్యాపీనెస్ ఎక్కడ అంటే దేవుని సన్నిధిలో మాత్రమే. అందుకే రెండవదిగా మనం ఏం చేస్తున్నామంటే ఇంపార్టెన్స్ ఆఫ్ లార్డ్స్ డే, పునరుద్ధానుడైన యేసును బట్టి మనం ఉత్సహించాలి, సంతోషంగా ఉండాలి. ఏం చేశారు చూడండి, అపోస్తలుల కార్యములు ఆ రోజుల్లో త్రోయలో ఒక సంఘం ఉందంట. ఇట్లాగే లయోలా కాలేజ్ రోడ్లో ఉన్న సంఘంలాగా త్రోయ అనే ప్రాంతంలో ఒక చర్చ్ ఉందంట. చూడండి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనంలో. అక్కడ వాళ్ళు ఏం చేశారు చూడండి, ఆదివారమున, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు ఎవిడెన్స్ ఏంటండి, సండేనే క్రిస్టియన్స్ సండేనే దేవుని ఆరాధించాలని ఎవిడెన్స్ ఏంటి? బైబిల్లో ఒకే ఒక చోట స్పష్టంగా రాయబడింది ఆదివారమున అనే మాట ఇక్కడ మనం చూస్తాం, ప్రత్యేకంగా మనం చూస్తాం. ఇంకో చోట కూడా మనం చూస్తాం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఇక్కడ ఈ 7వ వచనం నుండి కింద వచనాల వరకు చూస్తే ఆదివారము త్రోయ అనే ప్రాంతంలో వారు సమకూడారు. త్రోయలో చిన్న సంఘం ఉంది, అన్యజనుల మధ్య దేవుడు కార్యం చేశాడు. అక్కడ వారు సమకూడి దేవుణ్ణి ఆరాధించి వారు రొట్టె విరిచారంట. సండే ఈజ్ లార్డ్స్ డే, సండే ఈజ్ ఎ డే ఆఫ్ సెలబ్రేషన్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారిని, ఆయన మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని వారు తీసుకున్నారంట. ప్రభు దినాన వారు ఏం చేశారంటే ఉత్సాహంతో దేవుని స్తుతించారంట. కొంతమంది ఉంటారు అంటే ఇక్కడ కాదు కానీ జనరల్గా మనం చూస్తాం, మరి ఫ్రెష్గా వస్తారు, చక్కగా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత మంచిగా నిద్రలోకి జారుకుంటారు.
ఈ చర్చిలో కూడా ఒక ఆయన నిద్రలోకి జారుకున్నాడంట. ఏమైంది చూడండి, పెద్ద యాక్సిడెంట్ అయింది. 9వ వచనం చూడండి. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలాసేపు ఇట్లా, పౌలు కూడా నాకులాగే అనుకుంటా, ఎక్కువసేపు ప్రసంగించుండగా నిద్ర భారం వలన జోగి, అమ్మో, 3వ అంతస్తు నుండి క్రింద పడి, అమ్మో, అది చాలా డేంజర్. దేవుని సందులో హ్యాపీగా ఉండాలి, కానీ దేవుని సందులో మనం నిద్రావస్థలోకి అస్సలు వెళ్ళకూడదు. దేవుని సందులో నిద్రపోవడం ఎట్లా? అసలు దేవుని సందులో ఏదైనా మంచి పెళ్లి జరుగుతుంది, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, నూతన దంపతులు అక్కడ ఉన్నారు, నిద్రపోతామా? మా పెళ్లి కూతురు ఏం డ్రెస్ వేసుకుందో, పెళ్లి కొడుకు ఏం వేసుకున్నాడు, చాలా హ్యాపీగా చూస్తుంటాం. ఇట్స్ ఏ హ్యాపీ అకేషన్. పెళ్ళి అది ఎప్పుడో ఒకసారి జరిగేది, ప్రతి ఆదివారం కూడా మనకు పండగే. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఆదివారం కూడా మనకు ఫెస్టివల్లే. ప్రతి ఆదివారం దేవుని సందులో ఆనందించడమే మన పని. అది ఏదైనా మీ ఇష్టం. పాటల ద్వారా సంతోషిస్తున్నారా, వాక్యంలో ఆనందిస్తున్నారా, దేవునికి ఇచ్చుటలో ఆనందిస్తున్నారా, దేవునికి స్తుతించటంలో ఆనందిస్తున్నారా? ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఆనందిస్తారు. దేవునిలో మనం ఆనందించడమే అందరం కలిసి. అందుకే సంతోషించుడి, మరలా చెప్పుదును సంతోషించుడి అని పౌలు అంటాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. నేను సేవకు వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను, మీరు ప్రతి ఆదివారం ఇదిగో కొంత చందా మీరు పోగు చేయండి దేవుని పని నిమిత్తం. యెరూషలేములో ఉన్న భక్తులు, విశ్వాసులు అవసరతలో ఉన్నారు, వారికి మనం కొంత సహాయం చేయాలని చెప్పి పౌలు వారికి చెప్తున్నాడు. అంటే ఆదివారం సంతోషంగా ప్రతి ఆదివారం వారు సమకూడారు అనే ఎగ్జాంపుల్ ఈ రెండే ఉన్నాయి బైబిల్లో. నూతన నిబంధనలో ఆదివారం చర్చ ఎప్పుడు జరిగిందంటే ఎక్కడా లేదు, ఈ 2 వచనాలు తప్ప. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఏ హ్యాపీ డే. మనందరం కలిసి సంతోషించాలి. 36వ కీర్తన 8వ వచనంలో కూడా చూద్దాం. 36వ కీర్తన 8వ వచనంలో, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించున్నావు. మందిరంలో ఏముంటుందంటే సమృద్ధి, సంతృప్తి ఉంటుందంట. ఎంత సంతృప్తి ఉంటుంది దేవుణ్ణి ఆరాధిస్తే, మనం దేవుని ఘనపరిస్తే. గత వారం నుంచి ఈ వారం వరకు దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకోండి, ఎంత సంతృప్తి ఉంటుంది, దేవుడు ఎంత సంతోషిస్తాడు. మనం కూడా సంతోషంగా గడపాలి, విచారంగా కాదు, భారంగా కాదు, బరువుగా ఉండకూడదు, సంతోషంతో. ఎవరికైనా మనం బాధగా ఏదన్నా ఇచ్చామనుకోండి, వాళ్ళు తీసుకుంటారా? ఇస్తే సంతోషంగా ఇవ్వండి, మొహం ఏంటి అట్ట పెట్టుకున్నారు అంటారా లేదా? దేవుడు కూడా అంతే, విచారంగా, ప్రభువా నీకు వందనాలయ్యా, చాలా అంటే దేవుడు ఎంత బాధపడతాడు, సంతోషముతో. రెండవది, ప్రభు దినం యొక్క ప్రాధాన్యత ఏంటంటే పునరుద్ధానుడైన యేసును బట్టి ఉత్సహించుట, ఏ డే ఆఫ్ సెలబ్రేషన్. ఇదంతా మనం సెలబ్రేషన్ డే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, కొంచెం ముందుకు వెళ్ళిపోదాం, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించుట. ఇట్స్ ఏ డే ఆఫ్ వర్షిప్. ఈ ప్రభు దినాన వ్యక్తుల్ని ఎవరిని గుర్తుపెట్టుకోకూడదు. జాన్ విజయ్ కుమార్ గారు, హెప్సిబా గారు, లేకపోతే పలానా వ్యక్తుల నిమిత్తం లేదు ఇక్కడ. కేవలము మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి మాత్రమే చెల్లును గాక. ఈ ప్రభు దినం ఆయన్ని మాత్రమే ఫోకస్ చేయాలి, మనం ఆయన్ని మాత్రమే ఘనపరచాలి. వర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ గాడ్. వర్షిప్ క్రెడిట్ గోస్ టు గాడ్ అలోన్. ఆదివారం మనం ఎందుకు సమకూడుతున్నామంటే, ప్రభువా నాకు అది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా, అది సహాయించి, అదంతా శుక్రవారం రండి. శుక్రవారం ఉపవాస ప్రార్థనలో, విజ్ఞాపన ప్రార్థనలు అక్కడ. ఆదివారం ఇంక అడగద్దు. ఆదివారం దేవునికి స్తుతులు చెల్లించడమే, దేవుణ్ణి ఆరాధించడమే, దేవుణ్ణి ఘనపరచడమే. వర్షిప్ అనే మాట చాలామందికి అర్థం కాదు. పాటలు పాడటం అనుకుంటారు. ఏదైనా గుర్తుపెట్టుకోండి, వర్షిప్ అంటే పాటలు ఒకటే కాదు. వర్షిప్ ఈజ్ అక్నాలెడ్జింగ్ హూ గాడ్ ఈజ్. ఆరాధన అంటే మీనింగ్ ఏంటంటే, డెఫినిషన్ వేదాంతపరంగా, థియలాజికల్గా అర్థం ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో అని జ్ఞాపకం చేసుకోవడమే ఆరాధన. దేవా నువ్వు సర్వోన్నతుడివి, సర్వ సృష్టికర్తవి, సర్వవ్యాపి, స్వయం సమృద్ధుడివి, నువ్వు నన్ను చేసావు ప్రభువా అని ఆయన గుర్తుపెట్టుకోవడమే ఆరాధన. అది పాటల ద్వారా కావచ్చు, వాక్య ధ్యానం ద్వారా కావచ్చు, నీ మాటల్లో ప్రార్థన ద్వారా ఆయన్ని ఆరాధించడం కావచ్చు. మూడవది, ఇట్స్ ఏ డే ఆఫ్ వర్షిప్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి 95వ కీర్తనలో కీర్తనకారుడు దేవుణ్ణి ఆరాధిస్తూ అంటాడు, 5వ వచనం నుండి 7వ వచనం వరకు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేశాను, ఆయన హస్తములు భూమిని నిర్మించాను, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు
ప్రజలము, ఆయన మేపు గొర్రె. రండి నమస్కారము చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదు. ఇట్స్ ఎ డే ఆఫ్ వర్షిప్. ఎవరికి వెళ్ళాలండి, కనిపించాలి, పాస్టర్ గారు 2 వారాల నుంచి నేను రాలేదు, లేదా కానుక వేయాలి, కానుక వేయలేదు, దేవునికి ఇవ్వలేదు, ఇవన్నీ సెకండరీ రీజన్స్, అవన్నీ పక్కన పడేసేయండి. మెయిన్ ఆదివారం వచ్చేది ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి కలుసుకొని దేవుణ్ణి ఘనపరచడానికి. రండి, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, మనల్ని ఆయన సృజించాడు, సాగిలపడి ఆయన్ని నమస్కరిద్దాం, ఆయన్ని ఘనపరచాలి. ఈ దినం ఆయనది, ఆయన్ని ఆరాధించడానికే వచ్చాం మనం. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలి అంటాడు. 104వ కీర్తన కూడా చూడండి, 24వ వచనంలో మనం కొన్ని భాగాలు మనం చూస్తున్నాం బైబిల్ నుండి. 104 ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రవ్వా, ఎంత అద్భుతంగా నన్ను చేసావు ప్రవ్వా. ఒక్క చెయ్యి బాగోపోయినా, చెయ్యి హ్యాండిక్యాప్ అయితే ఎంత కష్టమో చూడండి. ఒకవేళ చెయ్యి పని చేయకపోతే ఎంత కష్టమో చూడండి. ఒకవేళ కాలు మనకు ఒకటి పని చేయకపోతే, నడవలేకపోతే ఎంత ఇబ్బందో చూడండి. ఎంత అద్భుతంగా నన్ను చేసావు ప్రవ్వా. నా చేతులు, నా కాళ్ళు, నా ముఖము, నా ముక్కు, నా చెవులు, నా కళ్ళు, ఎంత అద్భుతంగా చేసావు. ఒక కన్ను ఎఫెక్ట్ అయితే ఎంత బాధో చూడండి. దేవుని మనం ప్రతి ఆదివారం మనం ఏం చేస్తున్నామంటే, అందుకే ఇశ్రాయేలుకి దేవుడు ఏం జ్ఞాపకం చేశాడంటే, ఇదిగో ఈరోజు సృష్టికర్తను నువ్వు జ్ఞాపకం చేసుకో, పనులన్నీ ఆపేసాయి. ఇంకా మీరేం చేయాలంటే అన్ని పనులు పక్కన పెట్టేసి నిన్ను చేసిన వాడిని గుర్తుపెట్టుకో. ఆదివారం దేవుని మాత్రమే ఆరాధించండి. ఇక్కడ కూర్చొని కూడా వాళ్ళ గురించి ఆలోచించద్దు. మన పైవారికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ దినం దేవునికి భయపడాలి. గడగడ వణుకుచు ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని సేవించాలి, ఆయన హెచ్చించాలి. ఎన్నెన్ని విధములుగా ఉన్నాయి ప్రభు అని ఆయన దేవుని కీర్తిస్తున్నాడు. 36వ కీర్తన 5వ వచనంలో కూడా, నీ కృప ఆకాశమును అంటుచున్నది. చాలండి, నీ కృప అబ్బబ్బబ్బబ్బా, లార్డ్ యువర్ గ్రేస్ ఈజ్ టచింగ్ ద స్కైస్. ఆకాశం అంటుతుంది అంటే దాని అర్థం ఏంటి? అంత అపరిమితంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. ఈ ఆదివారం మనం ఏం చేయాలంటే జస్ట్ అటెండెన్స్ కాదు, వచ్చి వెళ్ళిపోవడం కాదు, అయిపోయిందిలే ఇంకో అరగంటలో వెళ్ళిపోతాం. నో, ఈ దినం ప్రవ్వా నీ కార్యాలు ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయి. నన్ను చేసావయ్యా, నన్ను బ్రతికిస్తున్నావు, నా ఉనికి నువ్వే, నా ఊపిరి నీవే, నా జీవనాడి నువ్వే, నన్ను కాపాడుతున్నవాడు నువ్వే అని చెప్పి దేవుని మనం ఏం చేయాలంటే ఆరాధించాలి. ఇట్స్ ఎ డే ఆఫ్ వర్షిప్. మొదటిది ఏమో డే ఆఫ్ గ్యాదరింగ్, రెండవది డే ఆఫ్ సెలబ్రేషన్, మూడవది డే ఆఫ్ వర్షిప్, నాలుగవది కొంచెం ముందుకెళ్ళిపోదాం. ఇట్స్ ఎ డే ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దినం. చూడండి 100వ కీర్తన 4వ వచనంలో, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడే. ఇట్స్ ఎ డే ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. అందుకే ఐగుప్తీయులకి దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో 6 రోజులు మీరు పనుల్లో ఉన్నారా, వెట్టి చాకిరి చేశారంట, భయంకరమైన నరకయాతన అంట. ఇన్ని సంవత్సరాలు, 430 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలే వాళ్ళని. దేవుడు విడిపించి తీసుకొచ్చాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో 6 రోజులు మీరు కష్టపడ్డారు, 7వ రోజు కూడా వాళ్ళు పనిచేశారు. మీకు అర్థమవుతుంది కదా, ఐగుప్తులో ఉన్నప్పుడు 7 రోజులు పనే, నో వీక్ ఆఫ్, వీకెండ్ లేదు, హాలిడే లేదు, ఆదివారం 7 రోజులు వారు పనిచేశారు. ఇదిగో అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకొచ్చాను, ఎందుకంటే 6 రోజులే పని చేయండి, 7వ దినాన లేకపోతే ప్రభు దినాన లేకపోతే ఆదివారం నన్ను ఆరాధించండి, నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు నిజంగా జెహోవా నిస్సీగా మనకు లేడా? ఈ వారంలో లేకపోతే గత మాసాల్లో ఒక ధ్వజంగా మనకు లేడా, నిలబడలేదా? జెహోవా జైరేగా లేడా మనకి? ఆయన సహాయం చేసేవాడుగా, ఇచ్చేవాడుగా, ప్రొవైడర్గా మనకు లేడా? మన ఉద్యోగాలు, మన జీతాలు, ఈ రోజుల్లో జీతాలు చూస్తుంటే ఎంత పెరిగిపోయినాయి జీతాలు, ఎంత దేవుడు దీవించాడు మన కుటుంబాలు. ఒకప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఎంత ఆహారం మనం భుజిస్తున్నాం, ఆరోగ్యం, కాపుదల, వెళ్తున్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు, వీటన్నిటిని బట్టి ఆదివారం ఏం చేయాలంటే దేవునికి, ప్రవ్వా నీ కృప ఎంత అపారమైంది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ. ఇట్స్ ఎ డే ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, ఇట్స్ ఎ డే ఆఫ్ సెలబ్రేషన్ అండ్ ఇట్స్ ఆల్సో ఏ డే ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 105వ కీర్తన మొదటి 2 వచనాల్లో, 105వ కీర్తన మొదటి 2 వచనాల్లో కూడా కీర్తనకాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు ఈ సండే అంటే మీరు గుర్తుపెట్టేసుకోండి, ఇంకా మనం వెళ్ళిపోవాలి, టైంకి వెళ్ళిపోవాలి, సమకూడాలి. నెంబర్ 2, ఆ పునరుద్ధానుడైన యేసుని మనం జ్ఞాపకం చేసుకుని సంతోషంతో ఆయన్ని సెలబ్రేట్ చేసుకోవాలి.
మూడవది ఆయన ఏమై ఉన్నాడో అనే దాన్ని మనం ఆయన్ని ఆరాధించాల్సి డే ఆఫ్ వర్షిప్. నాలుగవది ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన చేసిన మేలు ఉపకారాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆదివారం ఇంకా మనం అడుగుతూ ఉండొద్దు, ఎన్ని కార్యాలు చేశాడో జ్ఞాపకం చేసుకో. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. సండే ఒక్క అవకాశం అండి ఆయన సన్నిధిలో ఆయన స్తుతించడానికి. మనం ఒక్క 2 గంటలు ఎంత మంచి విలువైన టైం. ఇట్స్ ఎ వాల్యుబుల్ అండ్ ప్రెషియస్ టైం, గోల్డెన్ టైం ఇది ఆదివారం. ఒక్క నిమిషం కూడా మనం మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే దేవునితో మనం స్పెండ్ చేస్తున్నాం, దేవాది దేవునితో మనం గడుపుతున్నాం మనం. ఇట్స్ ఎ డే ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ద లాస్ట్ వన్, దేవుని కుటుంబముగా సంఘముగా సహవసించుట. ఈ దినానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసా? యాజ్ ఎ డే ఆఫ్ ఫెలోషిప్. దేవుని కుటుంబముగా సంఘము సహవసించుట, దేవుని కుటుంబముగా సంఘము సహవసించుట. కొంతమంది ఏం చేస్తారంటే దేవుణ్ణి ఆరాధిస్తారు, కొంతమంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, కానీ తోటి విశ్వాసులతో సహవాసం చేయరు. ఇట్స్ ఎ బిగ్ డ్రాబ్యాక్. పూర్ బిలీవర్స్, చాలా బలహీన విశ్వాసులు వీరు. సంఘం యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే సహవాసం చేయాలి. ప్రతి దేవుని బిడ్డను మనం కలుపుకొని వెళ్ళాలి. సంఘం అంటేనే దేవుని యొక్క శరీరం, అందరం కలిస్తేనే సంఘం. అందుకే చూడండి అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 42వ వచనంలో చాలా ఆది సంఘం నుంచి మనం చాలా నేర్చుకోవాలి. రోజు చదివిన ఈ మాటలు మనం ప్రాక్టికల్గా ఫెయిల్ అయిపోతున్నాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉన్నారు. 4 పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్. ఇక్కడ అపోస్తలుల బోధ, లోగోస్లో చక్కటి బోధ మనకు జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. సహవాసం, రొట్టె విరుచుట జరుగుతుంది, ఎవ్రీ ఫస్ట్ సండే జరుగుతుంది. ప్రార్థన, ఎంతో ప్రార్థన చేస్తున్నాం, బుధవారం లేకపోతే శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎక్కడ మనం ఇంకా లోపం ఉందంటే సహవాసం. దేవుని బిడ్డలంగా ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. దేవుల్లో ఎలా ఉన్నారో వారు అని తెలుసుకోవాలి, వాళ్ళని బలపరచాలి. ఇక్కడ వారు ఏం చేశారు చూడండి, 46వ వచనంలో ఎంత యునైటెడ్గా ఉన్నారు చూడండి, ఎంత వన్నెస్ చూడండి వారిలో. వారు ఏక మనస్కులై ప్రతిదినము ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ హ్యాపీగా సండే మనం ఏం చేయాలంటే సంఘముగా సహవాసాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ ఇది నువ్వు ఫెయిల్ అవుతే కంప్లీట్గా ఈ దినాన్ని నువ్వు అనుభవించట్లా. ఈ ప్రభు దినం యొక్క ప్రాధాన్యత ఏంటంటే సహవాసం చేయాలి. ప్రతి సహోదరిని పలకరించాలి.